ఇతని గురించి అడగగానే చెప్పినందుకు థ్యాంక్స్. ఓ గాడ్, వీడా సూర్యగాడి గురించి మొత్తం చెప్పేసినట్టున్నాడు. బా, సమయానికి బలరాం ఫోన్ కూడా కలవడం లేదు. విశ్వాకి వాడి గురించి పూర్తిగా తెలిసిపోయినట్టుంది. ఈ ఆవేశంలో విశ్వాకి వాడు కంట పడ్డాడు అంటే మొత్తం కథ అడ్డం తిరిగిపోతుంది. విశ్వ వెళ్లి గ్రాని ఎదురుగా వాడి గురించి మొత్తం చెప్పేశాడు అంటే కష్టపడి గ్రానికి వాడి మీద తీసుకొచ్చిన ఇంప్రెషన్ అంతా పోతుంది. ఇద్దరూ కలిసి వాణ్ణి తన్ని తరిమేస్తారు. ఇప్పుడేం చేయాలి? ముందు ఆ సూర్యగాన్ని అలర్ట్ చేద్దాం. ప్రశాంతంగా మందు కూడా తాగనివ్వదు. ఛ! హలో. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? పనిలో ఉన్నా. ఏం పని? మీకు తెలిసిన పనే. బుద్ధుందా నీకు? ఆఫీస్ని కూడా బాగా చేసేసావా? మీరలా బాధపడతారనే ఇంటికొచ్చి తాగుతున్నాను. దానిలో కొంచెం పాయిజన్ కలుపుకొని తాగి చచ్చిపో. ఇక నీ గురించి నేను టెన్షన్ పడి చేస్తుంటే నువ్వు తాగి ఎంజాయ్ చేస్తున్నావా? నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? తమరి వేషాలన్నీ విశ్వకి తెలిసిపోయాయి. మీ వాచ్మెన్ అడిగితే వాడు నీ చరిత్ర మొత్తం చెప్పేశాడు. విశ్వ ఆవేశంగా ఇంటికే బయలుదేరాడు. ఇప్పుడు విశ్వ కంట పడ్డావంటే వాడు చెప్పని బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే నీతోనే చెప్పిస్తాడు. ఆ విశ్వగాడికి ఇంకేం పని లేదా? మేము నీకు అప్పగించిన పని నువ్వు చేయలేకపోయినా గ్రాని తనకి అప్పగించిన పని తను చేస్తున్నాడు. ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు విశ్వ వచ్చి గ్రానికి విషయం చెప్పాడంటే మొత్తం నాశనం అయిపోతుంది. తప్పించుకోవడానికి ఏదైనా ఐడియా చెప్పు. విశ్వగాడికి నిజం తెలిసిపోయింది. దొరికితే నన్ను ఇరగదీస్తాడు. అది కన్ఫర్మ్ కదా? డౌటే లేదు. ఇంక ఐడియా ఏముంది? అర్జెంట్గా నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం తప్ప. ఏయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఉండి తన్నులు తినమంటావా? నా వల్ల కాదు. ఏయ్, షట్. ఇప్పుడు వీడు పారిపోతే ఎలా? మనకి ఇంట్లో రుణం తీరిపోయినట్టుంది. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ వీడిని పట్టుకోవడం కష్టం. బలరాం ఎక్కడున్నాడు అసలు? అయ్యో, ఇప్పుడేం చేయాలి? విషయం గ్రాని వరకు పోకుండా ఎలా ఆపాలి?
అమ్మా ఇప్పుడు ఆడొచ్చాడంటే రచ్చరచ్చ అయిపోతుంది. చా హాయిగా టైంకి మందు ఫుడ్ ఖర్చులకి కావాల్సినంత డబ్బు వస్తుంటే చా ఈ గుడ్ టైం ఇలా బ్యాడ్ టైంకి మారిపోయిందంటే అమ్మో ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయిగా ఓ 4 మందు బాటిల్స్ పెట్టుకుందాం. ఇప్పటికిప్పుడు డబ్బులంటే దొరకపోవచ్చు, తాకట్టు పెట్టుకోవడానికైనా పనికొస్తాయి. బ్యాడ్ టైం మరీ ఇంత బ్యాడ్గా నడుస్తుందేంటి? సత్యనివన్నీ చూసేసి ఉంటుందా? చూపులతోనే చంపేస్తుంది. అంతా చూసేసిందా ఏంటి? ఏం మాట్లాడకుండా ఇలా టెన్షన్ పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావు? అది బ్యాగ్ సర్ది అర్జెంటుగా సర్దాల్సిన అవసరం ఏంటి? అంటే అది అర్జెంట్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలని. ఎంత అర్జెంట్ అయినా అన్నీ సర్దాలా? అమ్మో ముసల్ది మొత్తం చూసేసినట్టుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళడం కుదరదు. ఇలా రా. ఎందుకు? వస్తే చెప్తాను కదా. రమ్మంటుంది. అందర్నీ పిలిచి తన్నించడానికా, పోలీసులకి పట్టించడానికా? రమ్మంటుంటే ఆలోచిస్తున్నావేంటి? రా బాబు. వెళ్ళినా ప్రమాదమే, వెళ్ళకపోయినా ప్రమాదమే. గదిలో పెట్టి తాళం వేసిందంటే అసలు ఎటూ కదల్లేం. రా బాబు. ఎందుకండి? వస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా కుమ్మించే ప్రోగ్రామే పెట్టింది ముసల్దే. రమ్మంటుంటే ఆలోచిస్తావేంటి బాబు? నీకే చెప్పేది, రా. కదల్లేదంటే హరిచి అందరినీ పిలిచేలా ఉంది. వెళ్ళడమే బెటర్. ఈ బలరాం ఎక్కడున్నాడు? హలో, ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నానో తెలుసా? పని మీద బయటున్నాను. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? విశ్వాకి ఆ సూర్యగాడి గురించి మొత్తం తెలిసిపోయింది. రాణికి చెప్పాలని వెళ్తున్నాడు. అవునా? నువ్వెక్కడున్నావు? విశ్వానే ఫాలో అవుతున్నాను. తనని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు.
ఇప్పుడు విశ్వ వెళ్ళి గ్రానికి వాడి విషయం చెప్పాడంటే మనం అవుట్. ఏదో ఒకటి చెయ్యాలి బలరాం. సరే సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను వస్తున్నాను. వాడు గ్రానీని కలిశాడంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ట్రై, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎందుకైనా మంచిది మన వాళ్ళతో రెడీగా ఉండు. కాల్ చేస్తే 5 minutesలో వచ్చేలా రెడీగా ఉండండి, సరేనా? అలాగే సార్. ఓకే. ఆ గదిలో నుంచి ఈ గదిలోకి తీసుకెళ్తుంది. కొట్టడానికి ఆ గదిలో ప్లేస్ చాలదనా? అక్కడే ఆగిపోయావేంటి బాబు? ఈ ముసల్ది ఇక్కడ కుమ్మేయాలని చూస్తుంది. అటు వాడొచ్చేస్తున్నాడు. ఈరోజు నా పని అవుటా? కొంపతీసి ఆ ర్యాక్లో నుంచి గన్ను తీస్తుందా? వద్దు 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 వద్దు. బాబు, ఏంటి ఏంటి వద్దు వద్దు అంటున్నావు? అది మీ కాళ్ళ దగ్గర వాటర్ ఉన్నట్టు కనిపించింది. కాలు దాని మీద వేస్తారేమో అని. ఇక్కడ నీళ్ళెందుకుంటాయి బాబు? ఇవి 7 వారాల నగలు. నా మనవరాలి కోసం నేను చేయించినవి, మా అమ్మ నాకిచ్చినవి. ఇన్ని రోజులు ఈ ఆస్తి, ఈ బంగారం, ఈ డబ్బు ఇదంతా నా మనవరాలు మనవడిదే. ఇప్పుడు సరస్వతి కూడా నా మనవరాలే కదా.
వారసత్వంగా ఇవన్నీ సరస్వతికి ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇందులో కొంత నా మనవరాలతో సమానంగా సరస్వతికిస్తాను. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, ఎంత గొప్పవాళ్ళైనా ఆడపిల్లల కోసం బంగారం డబ్బు ఎంతో కొంత తీసి పెడతారు. అలాగే నా మనవరాలి కోసం ఇదంతా దాచిపెట్టాను. తన పెళ్ళైన తర్వాత ఇదంతా తనకివ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నాకు 2 మనవరాళ్ళయ్యారు కాబట్టి ఇద్దరికీ ఇస్తాను. ఇవన్నీ నాకు సరస్వతి, నువ్వు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. తనని పెళ్లి చేసుకుంటే ఇందులో తనకీ భాగం వస్తుందని నీకు చెప్పడానికే పిలిచాను. ఎవరో అనాథని పెళ్లి చేసుకుంటున్నానన్న బాధ నీకుండకూడదు. తనకి నేనున్నాను. నా తరపున ఇదంతా తనకొస్తుందని చెప్పడానికే నేను పిలిచాను. ఇంత టెన్షన్ పెట్టి పిలిచింది ఎందుకా? ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. త్వరగా మీ పెళ్లి చేయాలన్న ఆలోచన నాకుంది. పెళ్లికి నీకేమేం కావాలో బంగారం షాప్ అతను వస్తాడు, అతనికి చెప్పు. ఏం మొహమాట పడకు. నా మనవరాలికి కాబోయే భర్తవి నువ్వు. ఏం కావాలన్నా చేయించుకో. అలాగే సరస్వతికి నీ చేతుల మీదుగా ఈ నెక్లెస్ని బహుమతిగా ఇవ్వు. కళ్ళ ముందు కావాల్సినంత ఉంది. ఇదేదో ముందే తెలుసుంటే అప్పుడు కొంచెం సర్దేసేవాడిని. ముందు అమ్మాయి ఎక్కడుందో చూసి తీసుకురా. ఈ నెక్లెస్ని నీ చేతులతో బహుమతిగా ఇద్దుగాని. అవును, సరస్వతిని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్. అటు ఎలాగో ముసల్ది ఆస్తిలో వాటా ఇస్తా అంటుంది. పెళ్లి చేసుకుంటే సరస్వతిని, ఆస్తిని రెండింటినీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అవకాశమే లేదు. వాడొచ్చాడంటే మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. జరగని దాని గురించి ఆశపడి ఏవీ లేకుండా రోడ్డును పడటం కన్నా ఆ ముసల్దాని తల పగలగొట్టి ఆ బంగారం తీసుకుని ఎక్కడో ఒక చోట హాయిగా బతికేయచ్చు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఆ బంగారాన్ని కొట్టేసి ఎస్కేప్ అవ్వటం. ఎస్.